హాయ్ హలో నమస్తే. నేను మీ నాగేశ్వరి. నేను ఈరోజు ఎక్కడున్నానంటే బహదూర్‌పురాకొచ్చేసాను. ఎందుకొచ్చేసానంటే ఇక్కడ అంటే చాలా రకాల అనారోగ్యాలకి సంబంధించిన ఒక మందయితే ఇక్కడ తయారు చేస్తున్నారండి. అదేంటో గాదు చాప మందు. సో, ఎన్నో సంవత్సరాల నుండి మనం ఈ చాప మందు గురించి వింటూనే ఉన్నాం. చాలామంది అంటే దాన్ని తీసుకునేటప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎంతోమందికి నయమైన సన్నివేశాలు గూడా చాలా అయితే ఉన్నాయి. సో, ఆ చాప మందు ఇక్కడే బహదూర్‌పురాలో తయారు చేస్తారనమాట. సో, డైరెక్ట్‌గా ఆయన దగ్గరికే వెళ్ళి ఆ మందు ఎలా తయారు చేస్తారు? ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఆచారం నడుస్తుంది? ఎలా తయారు చేస్తారు? ఇంకా ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయి? అన్నిటికి సంబంధించిన వివరాలన్నిటిని ఆయన్నే అడిగి తెలుసుకుందాం. ఆ తయారు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటి దగ్గరే మనం ఉన్నాం. సో, లోపలికెళ్ళి అది ఎలా తయారు చేస్తారు? చాప మందుకి ఉన్న విశిష్టత ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? డైరెక్ట్‌గా వాళ్ళ దగ్గరికే వెళ్ళి కనుక్కుందాం. మనం ఇంటి లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ దేవుడి గుడిలో అయితే ఉన్నాం. మనతో పాటు చాప మందు తయారు చేసే గౌరీశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు సార్? అంతా బాగానే దేవుని దయ ఇప్పటివరకైతే అంతా బాగానే ఉన్నామమ్మ. కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం ఈ చాప మందు తింటే, వేసుకుంటే చాలా మంచిదని, ఉన్న అనారోగ్యం ముఖ్యంగా ఆస్తమా నుంచి బయటపడతారని. అంటే దీని వెనక ఉన్న రహస్యం ఏంటి సార్? అంటే దాన్ని ఎలా తయారు చేస్తారు? చాప మందుకున్న విశిష్టత ఏంటి? ఈ వివరాలన్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తే ఒకసారి వింటాం సార్. ఇది మాది 179వ సంవత్సరం అండి. ఈ చేప ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ 179 సంవత్సరాల క్రితం మా బత్తిని వీరన్న గౌడ్ మా తాత ముత్తాత ఆయనకు ఋషిముని ఆయన చేసే దాన ధర్మాలు కారణంగా చూసుకొని ఆయనకు ఈ రహస్యాన్ని వనమూలిక రహస్యం అనేది చెప్పడం జరిగింది బతిని వీరన్న గౌడ్ గారికి. వారికి ఈ ప్రసాదాన్ని ఎట్లా తయారు చేయాలి, ఏ విధంగా తయారు చేయాలి అని హిమాలయాల నుంచి వచ్చిన ఆ ఋషి పుంగవులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ వీరన్న గౌడ్ గారి దాన ధర్మాలు దాన నిరతి చూసుకొని వారికి ఈ రహస్యం చెప్పడం మూల కారణం ఏందనంటే దీనికి ₹1 కూడా ఏది కూడా ఆశించకుండా తన మన ధన సేవా కార్యక్రమంతో పాటు చేయాలి అన్నమాట. మా కుటుంబంలో వారికి అప్పుడు వీరన్న గౌడ్ సమయాన 150 మంది ఆ సమయంలో అప్పుడు అలా వస్తుండే. అయితే ఈ ప్రసాదం ముఖ్యంగా అస్తమా దగ్గుదమ్ము కోసం పనిచేస్తుంది ఈ ప్రసాదం. దగ్గుదమ్ము వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా చాలామంది ఎంతో వ్యయ ప్రయాసాలు చేసుకుంటూ తన ధనాన్ని పోగొట్టుకుంటూ నయం కాని పరిస్థితులలో కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతోమంది కొన్ని వేల మందికి మనము చెప్పవచ్చు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళినట్టయితే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మీరు లైవ్గా ఇంటర్వ్యూ చేసినా కానీ కూడా అక్కడ చాలామంది చెప్తారు. కానీ మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా దీనికి ఎక్కడ ఆశించకుండా చేస్తున్నాం. ఇప్పుడు మా ఇంటి పరిస్థితికి కూడా మీరు చూసుకోవచ్చు ఎలా ఉన్నాం. ప్రతి సంవత్సరము మేము ఎంతనైతే ఆర్జిస్తామో మేము అందులో నుంచి మన ధర్మంలో హిందూ సనాతన ధర్మంలో చెప్పడం జరగడం ఏంటంటే 25% మటుకు మీరు ప్రతి వారు కూడా 25% దాన ధర్మాలకు వేచించాలి అనేది ఒక నియమం ఉండింది. అదే ప్రకారంగా మేము అన్నదమ్ములం అందరూ కూడా మా తాత ముత్తాతల సమయం నుంచి కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుంటూ మేము ₹1 కూడా ఆశించకుండా ఈ ప్రసాదాన్ని తయారు చేస్తాం. తయారు చేసి ఇక్కడ 1998 వరకు కూడా ఇక్కడ దుద్బోలిలోనే ఇచ్చుకుంటూ వచ్చాం. దాని తర్వాత అప్పుడు కమ్యూనల్ ఇది జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మెరుగైన సేవ అందించాలని చెప్పి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇక్కడ నుంచి నిజాం కాలేజ్ అక్కడి నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి మేము ఈ ఇంటిది ప్రశిష్టత ఏందనంటే ఋషి పుంగవులు ఎవరైతే వచ్చి ఉన్నారో మా ఇంటి బావికి బ్లెస్ చేయడం జరిగింది, ఆశీర్వదించడం జరిగింది. ఎంతవరకు కూడా ఈ ప్రసాదాన్ని ఇక్కడి నుంచి బయటి దేశాలకే కానీ విదేశాలకే కానీ ఎక్కడికి కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొద్దు. ఈ ప్రసాదాన్ని ఇక్కడనే తయారు చేసుకోవాలి మరియు ఈ బావి నీళ్ళనే వాడుకోవాలి. గత ఎండాకాలంలో నుంచి కూడా ఎప్పుడు కూడా విపరీతమైన 1996లో విపరీతమైన
కరువు వచ్చినప్పుడు కూడా ఈ బావి ఎప్పుడు కూడా ఎండలేదు. ఇప్పటికి కూడా మీరు చూసుకున్నట్టయితే 7 అడుగులు 6 అడుగుల లోపటనే నీళ్లు ఉంటాయి ఇప్పుడు. ఆ బావి ఎంత లోతుంది సార్? మేము ఇందాకనే చూసినాం అది. అంటే ఎప్పుడో పాత కాలంలో చాలా కొన్ని ప్లేస్‌లలో మాత్రమే బావి ఉంటది. కానీ ఇందాక అంటే ఆ బావిలో ఉండే నీళ్లు మాత్రమే వాడి ఆ మందు తయారు చేయాలి. అంతేనా సార్? అంతే. ఈ బావిలో ఉన్న నీళ్లు మట్టుకే వాడుకోవాలి. ఈ ఇంటికి నియమం ఒకటే. ఈ ఇంటి దగ్గరికెంచి ఎక్కడ కూడా వెళ్ళం. మా కడుపున పుట్టిన ఆడపిల్లలకు కూడా మన దేశంలో ఆహ్, బేటీ బచావో, బేటీ పడావో అనేది ఉన్నది. కానీ వెనుకటి కాలం నుంచి కూడా మేము పిల్లలను మా కూతుర్లను దేవత లెక్కనే చూసుకుంటామనమాట. కానీ ఈ ప్రశస్తత ఎట్లుందనంటే ఆడపిల్లలు ఇంటి నుంచి బయటికి వెళ్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు కూడా ఏ ఆడపిల్ల కూడా మా ఇంటికి నుంచి ఆడపిల్లలకు ఇంట్లో అనుమతి లేదు. ఓన్లీ మా కోడళ్ళకు, మా భార్యలకు, మా తల్లులు మొత్తం 32 మంది 24 గంటలు శ్రమించి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తాం. ఇంతకుముందు ఇక్కడ దూద్బోలిలో ఇచ్చినప్పుడు జనాలు ఒక నెల ముందు వచ్చి నెల తర్వాత దాకా కూడా ఈ కార్యక్రమం చేస్తుండే. అదంతా ప్రయాసాలు చేసుకుంటూ అప్పుడు R&B వాళ్ళు బ్యారిగేటింగ్స్ కోసం కూడా మా ధనంతోనే ఇది చేస్తాం. అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ నుంచి వచ్చి అక్కడ ఎగ్జిబిషన్‌లో మెరుగైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరు ఇక్కడికేంచి అక్కడికి రావాల్సిందిగా కోరుకొని వాళ్ళకు సేవలు చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్టయితే 4వ తేదీ నుంచి కూడా జనాలు అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వచ్చి వేచి ఉన్నారనమాట. రేపు పొద్దున 7:30కు ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేసుకొని అటు పిమ్మట అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కి 11వ ఇంటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ 24 గంటలు 9వ తేదీ ఉదయం 11 వరకు కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అందించుకొని దాని తర్వాత ఇక్కడ మా దూద్బోలి ఇంటికి వచ్చి ఇక్కడనే ఇస్తామన్నమాట 4, 5 రోజులు. 4, 5 డేస్ ఈ మందుని సప్లై చేస్తారు. అంటే ఓన్లీ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాత్రమేనా సార్? ఇంకెక్కడ ఏదైనా ప్లేస్‌లు ఉన్నాయా సార్? ఈ ఈ ఇంటి నియమం ఒకటే. ఎప్పుడైతే ఋషిపుంగవులు చెప్పిర్రో ఈ ఇంటి దగ్గరనే ఇవ్వాలి. మేము ప్రపంచం నుంచి ఎక్కడి నుంచి వచ్చి చాలామంది అప్పుడు మా తాత ముత్తాతల నుంచి కూడా ఎక్కడి నుంచో వచ్చి దీని మీద రీసెర్చ్ అవన్నీ చేయడం జరిగింది. ఇక్కడికేంచి బయటికి రావాలని చెప్పి. యాక్చువల్లీ మాది పూర్వీకుల ఇల్లు ఇది. ఇంకొకటి మాది గౌలీపుర పూర్వీకుల ఇల్లు. అయితే గౌలీపురం నుంచి మా తాతగారు అక్కడి నుంచి వారం రోజుల కోసం ఇక్కడ వచ్చి ఇక్కడ సేవ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ ఉండే అనమాట. అయితే ఈ జనాలకు మెరుగైన పరిస్థితులు ఉండాలని చెప్పి ఇక్కడ నుంచి కుటుంబం అందరి వారి నిర్ణయంతో ఓన్లీ ఎగ్జిబిషన్ గ్రౌండ్లోనే, అంత తప్పితే ఇంకా ఎక్కడ కూడా మేము ఇవ్వము. జనాలకు ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే మా పేరు చెప్పుకొని ఎంతోమంది 5,000 ఇవ్వండి, 6,000 ఇవ్వండి అని చెప్పి ఇంటికి పార్సల్ చేస్తాం. మేము ఇంటిలకు పార్సల్ చేయము. మీరు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ప్రసాదాన్ని తీసుకోవాలి. ఇంటికి తీసుకుపోయి వేసుకుంటాము. మా ఇంటి వాళ్ళు రాలేని పరిస్థితి అనేది ఉంటుంది. మేము ఎక్కడికి కొరియర్ చేయము, అడ్వర్టైజ్మెంట్ చేసుకోము. మీరు అందరితోని కూడా అక్కడ గ్రౌండ్స్కి వచ్చినా కానీ కూడా మరి మేము తొందరలో లైన్లో అరగంట సేపట్లో మేమే మీకు తీసుకొచ్చి ఇస్తామని. దీనికి ఇంకొక నియమం ఒకటి ఏంటంటే డబ్బు తీసుకున్నా పనిచేయదు, డబ్బు ఇచ్చినా కానీ కూడా పనిచేయదు. మీరు ఎలాంటి ఛార్జెస్ కానీ అసలు ఏం తీసుకోరు? ఓకే. ఇందులో ఛార్జెస్ అన్న పేరు కూడా రావద్దు. ఇందులో మీరు ఒకవేళ ఏమన్నా సేవ చేసుకునేది ఉంటే బీజేపీకి జనాలకు అక్కడ వచ్చిన వారికి నీళ్లు తాగించండి, అన్నం సదుపాయాలు ఏమైనా ఏర్పాటు చేసుకోండి తప్పితే ఇంకా వేరేది ఏది కూడా మేము ఇక్కడి నుంచి అయితే ఆశించాము. ఎప్పుడు కూడా జనాలతో ముఖ్యంగా లైన్లో వచ్చే వారికి వర్షాభావ పరిస్థితి ఏర్పడినది. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఇక్కడ లోకల్ వాళ్ళు ఒకవేళ ఉభయ రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకైతే మీరు 8వ తేదీ రాత్రి మటుకు రండి. 24 గంటలు నిరాటంకంగా ఈ సదుపాయం అనేది ఉంటుంది. దాని తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చినా కానీ కూడా ఇస్తాం. అయితే ఈ ప్రసాదాన్ని 3 తీర్లు తయారు చేస్తామన్నమాట. ఒకటేమో చేప ప్రసాదము, ఇంకొకటి కార్తీ ప్రసాదం 2, మూడోది బెల్లం ప్రసాదం.
చేప ప్రసాదాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అదే సమయంలో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కార్తీ ప్రసాదం అని అంటే మృగశిర కార్తీ రేపు ప్రవేశిస్తుంది. దాని తర్వాత ఆరుద్ర, పునర్వసు, పుష్యమి ఈ 3 కార్తీలు ప్రతి 15 రోజులకు ఒక కార్తీ వస్తుంది అనమాట. ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇందులో ప్రసాదం తీసుకున్న తర్వాత అయిపోయింది ఇక మాకు తగ్గుతుంది అని అంటే అట్లా కాదు. 45 రోజుల మటుకు మీరు పథ్యం ఉండాల్సి వస్తుంది. ఆ పథ్య కార్యక్రమంలో 15 రోజులకు ఒకటి ఉదయం ఒక మాత్ర, రాత్రికి ఒక మాత్ర, మళ్ళీ 15 రోజులకు ఒకసారి ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఆ ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్ళి 6 మాత్రలు చేసుకొని నీడలా ఆరబెట్టుకొని మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అయితే 45 రోజులు మళ్ళీ వచ్చే సంవత్సరం ఒకటి, మళ్ళీ వచ్చే సంవత్సరం అట్లా 4 నుంచి 5 సంవత్సరాలు. గత సంవత్సరాలలో ఎప్పుడు 10 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నారంటే మేము 3 సంవత్సరాలు కంటిన్యూస్ తీసుకుంటే సరిపోతుంది అనేది ఉండే. కానీ ఇప్పుడు పొల్యూషన్, ఎయిర్, వాటర్ ప్రతి ఒక్క తాన విపరీతమైన పొల్యూషన్, గాలి కాలుష్యమైన, భోజన కాలుష్యమైన దాని ప్రభావాన్ని బట్టి ఇంకో 2 సంవత్సరాలు ఎక్కువగా తీసుకోవాల్సింది అని జనాలకు కోరుకుంటున్నాం. ఇంకొకటి ఉంటుంది బెల్లం ప్రసాదం, మూడోది. ఆ ప్రసాదాన్ని ఎవరైతే చేపతోని మింగదలుచుకోలేరో వాళ్ళకు బెల్లం ప్రసాదం. బెల్లం ప్రసాదానికి చేప ప్రసాదానికి తేడా ఏంటంటే ఒక 25% తేడా ఉంటుంది. బెల్లం ప్రసాదంలో ఒక 50% పనిచేస్తే ఈ చేప ప్రసాదంలో 70% మటుకు పనిచేస్తూ ఉంటుంది అనమాట. తేడా ఒక 20% తేడా ఉంటుంది, కానీ సేమ్ ఫాలో అప్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. అంటే చేప అనేది నాన్ వెజ్ అనమాట, మొత్తానికి నాన్ వెజ్. మరి ఎందుకు దాన్ని అలౌ చేసి ఇట్లా అంటే విశిష్టతగా కొలిచి మరి పూజ చేసి ఎందుకు సార్ చేపని ఎందుకు తీసుకొని అందులో మందు తయారు చేసి, అంటే ఈ డౌట్ మేబీ అందరికీ రావచ్చు, దాని గురించి చెప్తారు సార్? చేప అనేది జలచరాలలో చేప అనేది అందులో కొరమీను అనేది విశిష్టంగా సూచించడం జరిగింది. చేప తోకలో ఉన్నంత ప్రాణము ఈ చేప ఎదురు ఈదుకుంటూ అయినా గుట్టల పైనకైనా వెళ్ళి అది గుడ్లు పెడుతూ ఉంటుంది. ఎదురు ఈదడం అనేది దానికి ప్రకృతితో సిద్ధించిన ఒక బలమైన చర్య అది. అప్పుడు దానికి ఉన్నంత బలం ఇంకా వేరే వాటికి జలచరాలలో దేనికి కూడా ఉండదు. జలంలో నివసించేది ఏదైనా కానీ కూడా వేడితో కూడినది. అయితే ఇందులో చేప మనం ఎప్పుడైతే మింగిస్తామో అది గొంతులో స్వరనాళాన్ని, గొంతునాళాన్ని ఇట్లా తాకుకుంటూ మొత్తం మన లంగ్స్ దగ్గరకు ఉన్న కఫాన్ని పేర్కొంటుంది. అస్తమాకు మెయిన్ మూలం కఫం. కఫం అనేది పేర్కొన్నప్పుడు దాన్ని తోకతో కొట్టుకుంటూ ప్రసాదాన్ని మొత్తం మన గొంతు నాళాన్ని మొత్తానికి తాకించుకుంటూ వెళ్తుంది అనమాట. అప్పుడు దానికి విశిష్టత మన లోపలికి వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఒక 35-40 నిమిషాలల్లా అది కరిగిపోతుంది, మెల్ట్ అయిపోతుంది. అంటే ఇంత వేడి ఉంటుంది అనమాట ఈ ప్రసాదానికి కూడా. ఈ అంటే ప్రసాదంలో వేసే పదార్థాలు కానీ ఏమైనా చెప్తారా సార్? అంటే ఎలా తయారు చేస్తారు ఏంటి? ఇది ముఖ్యంగా మేము మా ఆడపిల్లలకు కూడా చెప్పమండి. ఇది ఏ కార్యక్రమం జరిగేది మొత్తం టోటల్లీ ఇప్పుడు మా ఇంట్లో కానీ ఇవాళ ప్రసాదాన్ని పూజ చేసుకున్నప్పుడు అందరూ వస్తారు. దాని తర్వాత అందరిని బయటికి పంపించేస్తాము. నిర్మోహమాటంగా మేము చెప్పేసేస్తాం అన్నమాట. మీరు ఈ ఇంటి దగ్గరికి ఇక దూరం జరిగిపోవాలి. ఓన్లీ మా కోడళ్ళు, మా భార్యలు వాళ్ళే వస్తారు. ఇంకెవరిని కూడా అలో చేయం. ప్రసాదం తయారు చేసేది కొన్ని పదార్థాలు ఉంటాయి, ఆ వీటితో తయారు చేసుకుంటాం అంతే తప్పితే వనమూలికలు మేము ఒక 6 నెలల కింద నుంచి గ్యాదర్ చేసుకుంటూ వచ్చాం. ఇంతకుముందు మాకు గవర్నమెంట్ 5 ఎకరాల స్థలం ఇచ్చి ఉండే, అక్కడ కొంచెం యూజ్ చేసుకుంటున్నాం మా వీటిలో కూడా ఈ వనమూలిక కోసం. ఇప్పుడు ఇక మెరుగుపరచడం ఇక భగవంతుందయ్యా, ఇక ఆశీర్వాదం ఇది మా చేతుల్లో. ఒకటే భగవంతునితో కోరుకునేది ఏందనంటే ఎవరైతే ఈ ప్రసాదాన్ని దేవుడా మీరు మీచే అందించబడిన ఈ ప్రసాదాన్ని మా చేతులతో అందిస్తున్నాం, నిరాటంకంగా మీరు సర్వదా అన్ని సమయాల్లో మా వెంటుండి నడిపించాలని ఒకటి దేవునితో ప్రార్థిస్తున్నాం. ఎన్ని వేల మందికి తయారు చేస్తారు సార్ ఈ చేప మందుని? ప్రతి సంవత్సరం 4-5 లక్షలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాము. గవర్నమెంట్ వాళ్ళు అంచనాలు లాస్ట్ ఇయర్ 1,50,000 వరకు వచ్చిండ్రు అని చెప్పి దాన్ని పట్టుకొని మనం నడుద్దామండి. అయితే మేము ఈ సంవత్సరము మొదటి విడతగా 3.5 నుంచి
క్వింటల్స్ తయారు చేసుకుంటున్నాము. ఒకవేళ ఎట్లనైతే మాకు అవసరాన్ని బట్టి ఉంటుందో మళ్ళీ వచ్చి మేము ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తయారు చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి 5 క్వింటాల దాకా ఒక అంచనా ఉంటుంది. బెల్లం ప్రసాదం ఒక 45-50 కిలోలు చేసుకుంటున్నాము. ఎన్ని రోజుల ముందు నుంచి తయారు చేయడం స్టార్ట్ చేస్తారు సార్ ఈ చేప మందు? చేప మందు ప్రసాదం అనేది ఇప్పుడు మేము వనమూలికలు ఒక 6 నెలల ముందు నుంచి సమకూర్చుకుంటుంటాము. అయితే ఇప్పుడు తయారు చేసుడు మటుకు ఇవాళ సత్యనారాయణ స్వామి వ్రతం ఉంటుంది, పూజా కార్యక్రమాలు, అలానే గంగా పూజ ఉంటుంది, ధన్వంతరి ఔషధ పూజ ఉంటుంది. చేసుకున్న దాని తర్వాత ఇవాళ రాత్రి నుంచి మొదలు పెడితే ఇక రేపు పొద్దున వరకు అది తయారు కాగానే ఇమీడియట్లీ ఇక ఫస్ట్ ఇక్కడ దూద్బోలిలో మేము మా ఇంటి వాళ్ళు మా పరివారము, మా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్న దాని తర్వాతనే అక్కడ జనాలకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ఎప్పుడు కరోనా వచ్చినా కానీ కూడా ఆగలేదు. ఓన్లీ కరోనా వచ్చినప్పుడు ఓన్లీ ప్రసాదం మేము ఇంటి మటుకు తయారు చేసుకున్నాం, కానీ ఆపలే. ఏ సంవత్సరం కూడా ఆపలేదు. ఓన్లీ మేము ఇంటి మటుకు తయారు చేసుకున్నాం అట్లానే. చాలా జిల్లాల్లో సార్, మహబూబ్ నగర్ జిల్లా కానీ కొన్ని జిల్లాలలో కూడా చేప మందుని తయారు చేస్తారు సార్. అంటే మీ వంశానికి చెందిన వాళ్ళేనా వాళ్ళు, లేదంటే వాళ్ళు వేరే వాళ్ళ సార్? మా వాళ్ళు ఎక్కడికి కూడా వెళ్ళాము. అది మేము ఇక్కడనే ఇస్తామన్నమాట. అది వాళ్ళు ఎవరు ఇస్తున్నారు ఎట్లా అనేది మనకు ఇక అది సంబంధం లేని విషయం. అది వాళ్ళ ఇష్టం అది. కానీ మేము ఎక్కడికి కూడా రాము. ఈ సంవత్సరము ఇప్పుడు అబ్రాడ్ వేరే రాష్ట్రాల నుంచి అనంటే యూపీ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కేరళ, కర్ణాటక, అస్సాం, ఇక్కడ నుంచి ఎక్కువ మటుకు ఎక్కడనైతే పొల్యూటెడ్ ఏరియాస్ ఎక్కడనైతే ఉన్నాయో అక్కడ నుంచి చాలా మంది వస్తున్నారు. 15 సంవత్సరాల నుంచి అబ్రాడ్ నుంచి కూడా ఒకవేళ వస్తే యూఏఈ నుంచి ఈ సంవత్సరం విపరీతంగా యూఏఈ, కెనడా, ఐర్లాండ్, మళ్ళా స్విట్జర్లాండ్, ఇట్లా యుఎస్ఏ, ఇంచుమించు ఒక 10 దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారనమాట. అది మేము ఎప్పుడు కూడా మీరు రండి అని అడ్వర్టైజ్ అనేది చేయలేదు. ఒకరి నుంచి ఒకరి తెలుసుకొని వాళ్ళంతా వాళ్ళే రావడం జరుగుతుందన్నమాట. ఈ చేప మందు తయారు చేసేటప్పుడు చేపలైతే చాలా ఇంపార్టెంట్ కదా సార్. అంటే చూసినామనమాట, ఇంతే ఉంటాయి అవి చిన్నగా. వాటిని సపరేట్‌గా పెంచుతారా? లేదంటే ఎలా సార్? ఎలా తీసుకొస్తారు వాటిని? మేము ఎప్పుడు ఇవి ఫార్మర్స్ దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొస్తున్నది. ఫార్మర్స్ కొన్ని ఏమో నదులలోకించి, చెరువులలోకించి పట్టిపించుకొని తెప్పించుకుంటున్నారు. అంతకుముందేమో మేము ఇక్కడ లోకల్ ఫార్మర్స్ దగ్గర నుంచి బేగం బజార్ అక్కడికి తీసుకొని వచ్చి ఇచ్చేస్తుంటిమి. చిన్న పిల్లలకు ఒక 1.5 ఇంచు ఫిష్ ఉంటుంది. పెద్దవాళ్ళకు మటుకు ముఖ్యమైన గమనిక ఏంటంటే పెద్దవాళ్ళు 2-3 ఇంచెస్ మటుకు చేప పిల్ల ఉండాలి. ఎంత చిన్నగా ఉంటే అంత చేసుకోవద్దు. పెద్దగా ఉండాలి చేప. ఒక కామన్ సైజు ఉంటుంది అది. ఆ సైజుని యూజ్ చేసుకుంటారు. వాళ్ళు సమకూరుస్తారు, వాళ్ళే దాన్ని సేల్ చేస్తారనమాట గవర్నమెంట్. అందులో నుంచి మేము తీసుకోము ఎప్పుడు కూడా. ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సార్. చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారు. ఎవరికి తెలీదు అంటే ఇలా తయారు చేస్తారు, ఇంత విశిష్టత ఉంది చేప మందుకి అని చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా చాలామంది తీసుకొని చాలామంది ఆరోగ్యం బాగుపడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలమ్మ. భగవంతునితో మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడా, ఇది పుణ్య కార్యక్రమం. మీరందరితో కూడా కోరుకునేది ఒకటి, మీరు ప్రార్థించేయండి. దేవుణ్ణి వేడుకోవాల్సిందే. దేవుడు ఈ పూజ చేస్తే ఇన్ని వేలు ఇస్తే అన్ని పూజలు అవంతా వేస్ట్. దేవుడు కోరుకునేది ఒకటే, భక్తి, శ్రద్ధ. అది శ్రద్ధతో కూడుకున్నది. ఎప్పుడైనా కోరుకునేది వేరే వాళ్ళకు కోరుకోవాలి తప్పితే దేవుడా నాకు ఇది, దేవుడా నాకు అది చేయి. దేవుడు మన ఎంబడి ఎప్పుడు ఉంటాడు, నడిపించేవాడు నడిచే వాళ్ళం మేము. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది అనమాట, అంటే చేప మందు తయారీ విశిష్టత. గౌరీశంకర్ గారు చాలా చెప్పారు. మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలీదు అసలు ఎలా తయారు చేశారు. అంటే కొన్ని పదార్థాలు అయితే మనకు చెప్పలేదు. అది వాళ్ళ వంశాచారం అంట, ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు. అలాగే వీళ్ళ బ్రాంచెస్ అనేవి ఎక్కడ ఉండవంట. ఓన్లీ ఇంట్లోనే తయారు చేసుకొని ప్రజల కోసం చాలా మందికి ఇబ్బంది అవుతుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అని చెప్పి మాత్రమే నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈ మందునైతే ఇస్తున్నారంట. దాని తర్వాత వీళ్ళ ఇంట్లోనే ఇక ఈ 2 ప్లేస్లు తప్ప ఎక్కడ ఇవ్వరంట. ఎవరికైనా ఈ మందు కావాలంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది, వచ్చి తీసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరికి నయం అవుతుంది. ఖచ్చితంగా
4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు ఈ మందునైతే వాడమనైతే గౌరీశంకర్ గారు చెప్తున్నారు. వాడి మీ ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకోండి. ఇందాక మనం లోపల అడిగినాం గదా! బావిలో నీళ్ళు, ఆ బావిలో నీళ్ళు మాత్రమే వాడతారని. అది ఇదే బావి అనమాట. దగ్గర పోవాలంటే భయమైతుంది. ఎందుకంటే 40 అడుగుల లోతుందంట ఈ బావి. ఒకసారి చూడండి. అయితే ఈ 40 అడుగులున్న బావిలో ఎప్పుడు నీళ్ళుంటాయంట. అంటే 7 అడుగుల వరకు ఎప్పుడు నీళ్ళుంటాయంట. ఈ ఇల్లు 70 సంవత్సరాలు అప్పటి నుంచి ఉన్న బిల్డింగు. ఈ బావి గూడా అప్పటినుంచే ఉందంట. అప్పటి నుంచి నీళ్ళు ఉంటానే ఉంటాయంట. పక్కల వేరే బావిలో ఎండిపోతాయంట కానీ, ఈ బావిలో అయితే ఎప్పుడు ఉంటాయంట. 7 అడుగుల వరకు నీళ్ళైతే ఖచ్చితంగా ఉంటాయంట. అమ్మో! 40 అడుగుల లోతున్న బావి దగ్గరున్నాం మనం. ఎప్పుడో పాతకాలంలో ఎక్కడెక్కడో చూస్తాం. ఎక్కడో ఉంటాయి చేలల మధ్యలో, చివర్లో. కానీ ఇట్లా ఇళ్ళల్లో ఉంటాయి, భలే ఉంటాయి. కొన్ని కొన్ని ఇళ్ళల్లో మాత్రమే ఉంటాయి. పాతకాలపు ఇళ్ళల్లో. ఇల్లు కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది. ఇందాక మనకు చెప్పారు కదా! ఈ మందు వాళ్ళ తాత, ముత్తాతల నుంచి వస్తున్న వంశాచారం అని. వాళ్ళ ఫోటోలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎవరెవరో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. వీరు మా తాతగారు బత్తిని శంకరయ్య గౌడ్ గారు, మా నాన్నమ్మ బత్తిని సత్యమ్మ గారు. వారి 5గురు కొడుకులు ఉండే అనమాట. బత్తిని శివరాం శంకర్ గౌడ్, బత్తిని సోమలింగం గౌడ్, బత్తిని విశ్వనాథం గౌడ్, బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర గౌడ్ గారు. వీరు బత్తిని సోమలింగం మా తండ్రి గారు అనమాట. వీరు అయితే 98లో వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఒకటేసారి ఒకే సంవత్సరంలో నెల తేడాలో వాళ్ళు శివ సాంగత్యానికి చేరుకున్నారు అన్నమాట. శివునిలో ఐక్యమైనారు. మా తాతయ్య గారు 60లో 91లో మా నాన్నమ్మ గారు శివ సాన్నిధ్యం చేరుకున్నారు వాళ్ళు. మా బాబాయ్ గారు 2002లో దాని తర్వాత వాళ్ళు సాంగత్యం చేరుకున్నారు. లాస్ట్ ఇయర్ అనుకోని పరిస్థితులలో మా బాబాయ్ గారు హరినాథ్ గౌడ్ గారు వారు శివైక్యం చెందినారు వాళ్ళు. అయితే మా తాతగారి నుంచి అప్పుడు వీక్లీ పేపర్స్ ఉండే. వీక్లీ పేపర్స్ ఆ టైంలో వాళ్ళు కొంతమంది 1000 మంది కొందరు వచ్చి తీసుకుంటుండే అనమాట ప్రసాదం. దాని తర్వాత మా పెద్దనాన్న గారి సమయానికి వచ్చే వరకు ప్రింట్ మీడియా అనేది ఫుల్ ఫ్లెడ్జ్గా ఏర్పడింది. అప్పుడు ఇంటర్వ్యూస్ చూసుకొని అయితే మాకు ఎవరికి ఎట్లా జనాలకు వచ్చే వాళ్ళకి ఎలా వాళ్ళు డేట్ టైము ఎప్పుడు ముహూర్తం అనేది తెలుసుకోవడానికి ఒక కుప్పలు తెప్పలుగా లెటర్స్ రాస్తుండే. ఇంగ్లాండ్ లెటర్స్ అనేది కుప్పలు తెప్పలుగా రాసి మా చేతులు నొప్పి పుట్టిపోతున్నాయి. మేము స్కూల్కి వెళ్ళేసేసి వచ్చినాక ఆయన డ్యూటీ పెట్టేస్తుండే మా అన్నదమ్ములకి, ఇవన్నీ రాయండి, ఇలా చేయాలి, వచ్చిన జనాలకు ఇలా ప్రసాదం ఎలా తీసుకోవాలనేది చెప్పిపిస్తుండే అనమాట. అది ఒక డ్యూటీ ఉండే. మా తండ్రి గారు బత్తిని సోమలింగం గౌడ్ గారు ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఆయన శ్రద్ధ ఎలా ఉండే అని అంటే, వచ్చిన వాళ్ళకు అరే జనాలు చేస్తున్నారు ఇక్కడ, తినడానికి తాగడానికి నీళ్లు లేవా అని చెప్పి మా పెద్దనాన్నగారు తండ్రి గారు ఇద్దరు ఇక్కడ కూర్చొని వాళ్ళ తల్లిగారు బత్తిని సత్యమ్మ, మా సుశీలమ్మ మా పెద్దమ్మ గారు, జయలక్ష్మి మా అమ్మగారు వాళ్ళతో కూర్చొని ఇక్కడ ప్రసాదాన్ని తయారు చేయించుకుంటూ జనాలకు నీళ్లు అందియాలి. ఈ గల్లీలలో అప్పుడు ఈ స్వచ్ఛంద సంస్థలు అనేటివి ఏవీ లేవు. ఇక్కడ జనాలకు నీళ్ళు అందియాలి అంటే పులిహోర చేయాలి, ఉప్మా చేయాలి, చేసి వంటలు అవన్నీ సొంతంగా చేసుకుంటూ ఉండేమన్నమాట. మా బాబాయ్ గారి ద్వారానేమో ఇక్కడ వాలంటీర్స్కి ఎలా సదుపాయాలు వాళ్ళకు ఎలా అరేంజ్మెంట్స్ చేయాలనేది అతని డ్యూటీ ఉండే. మా హరినాథ్ గౌడ్ మా బాబాయ్ గారేమో వచ్చిన ప్రింట్ మీడియా వాళ్ళకు ఆయన మొత్తం చెప్తుండే అనమాట, ఇంటర్వ్యూస్ అవన్నీ. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు కూడా షో ఆఫ్ అనేది మా దగ్గర ఎక్కువ మటుకైతే లేదు. బత్తిని శివరాం శంకర్ గౌడ్ మా పెద్దనాన్న పెద్దమ్మ సుశీలమ్మ వీళ్ళందరూ కలిసి అనుకొని స్టార్ట్ చేశారా సార్? వీళ్ళందరూ
అందుకే మీకు ఒక పేరుంది సార్ బత్తిన బ్రదర్స్ అని బయట. అయితే మా తాత వరకు మా వీరన్న తాత నుంచి మా తాత వరకు ఒక్కొక్కరే సంతానం ఉండుండే అనమాట. శంకరయ్య తాతకు 5 కొడుకులు, 4 కుమార్తెలు అనమాట. పుష్పమ్మ, లలితమ్మ, సువర్ణమ్మ, ఇందిరమ్మ వీళ్ళు 4 కుమార్తెలు, 5 కొడుకులతోని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేసుకుంటుండే అనమాట. ఉమ్మడి కుటుంబం ఇక్కడికి వస్తుండే జనాలు మాకు మా కుటుంబ సభ్యులకు ఇంచుమించు ఇప్పుడు 250 మంది వరకు ఉంటారు. ఈ ఆ నెల రోజులు మటుకు ఇక్కడ ఒక పండుగ వాతావరణం చేసుకుంటూ దాని తర్వాత అప్పట్లోనే మేము గెట్ టుగెదర్స్ అనేది 40 ఇయర్స్ బిఫోరే చేసుకుంటుండేమాట. అంటే వనభోజనాలు ఇవన్నీ చేసుకుంటూ ఇది గడుపుకుంటుంటే అది ఇప్పుడు కాలక్రమేణా అవన్నీ కొంచెం బిజీ లైఫ్లో షెడ్యూల్లో ఉన్నారు వాళ్ళు పిల్లలు గిట్ట ఇప్పుడు. అందరూ బత్తిన బ్రదర్స్ అందరూ కలిసి ఒక అద్భుతమైన ప్రసాదాన్ని అయితే తయారు చేసి ప్రజలకు ఇస్తున్నారు. చాలా మంచిది సార్. చాలా థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.